कुकटपल्ली हल्का असम्बली के बोमपल्ली डिवीजन में बीआरएस के साबिक काउंसलर एम नरसिम्हा यादव की जानिब से दावत इफ्तार का अहतमाम किया गया, जिसमें कारगुजार सदर बीआरएस के तारक रामाराव मेहमान खुसूसी के अलावा रुकन असम्बली एम कृष्णा राव, अरकान कानून साज कौंसिल नवीन राव, शंबीपुर राजू, बीआरएस सदर अकलियती सेल मेरचल जिले मोहम्मद गौसुद्दीन, भूमपल्ली कॉरपोरेटर एम नरसिम्हा यादव के अलावा दीगर कॉरपोरेटर्स और बीआरएस कायदीन की कसीर तादाद ने शिरकत की। इस मौके पर साबिक काउंसलर एम नरसिम्हा यादव ने केटीआर की शॉलपोशी और गुलपोशी की बारज़ा ताम का भी इंतजाम किया गया। రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి మా ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది। దీనికి ముఖ్య అతిథిగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మా అందరి ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారిని ఇన్వైట్ చేయగానే అడిగిందే తడుగా ఆయన ఒప్పుకోవడం, వారిని దగ్గరుండి మా స్థానిక శాసనసభ్యులు మా అన్న మాధవరం కృష్ణారావు గారు తీసుకొని రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం। ఎందుకంటే ఒక స్టేట్ లీడర్, ఇంత పెద్ద నాయకుడు, భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి ఒక నాయకుడు మా హస్మత్పేట్ గడ్డ మీద అడుగుపెట్టడం అనేది ఇది మొట్టమొదటిసారి। ఇప్పటివరకు ఈ స్థాయి నాయకుడు ఎవరు కూడా మా హస్మత్పేట్కు రాలేదు। నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం। అన్ని మతాలు కూడా అందరూ కూడా ఈ విషయంలో సంతోషపడుతూ ఉన్నారు। ఈ ఇఫ్తార్ విందుకు వారితో పాటు విచ్చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ నవీన్ రావు అన్న గారు, శంబీపూర్ రాజన్న గారు, అలాగే మా మైనార్టీ అధ్యక్షులు గౌసుద్దీన్ భాయ్ గారు, మిగతా కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేంద్ర అన్న గారు, ఇంకా మిగతా నాయకులు అందరూ కూడా విచ్చేసి ఈ ఇఫ్తార్ విందును విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది। వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం। మేము అరేంజ్మెంట్ దాదాపు 2,500 నుంచి 3,000 మందికి ఏర్పాట్లు చేయడం జరిగింది। ఇప్పుడు ఆల్రెడీ ఆ సంఖ్య కనబడతా ఉన్నది కాబట్టి చాలా సంతోషంగా ఉంది। ఇంతమంది భారీ ఎత్తున ఇంత పెద్ద భారీ ఇఫ్తార్కు అటెండ్ అయ్యి మమ్మల్ని ఆశీర్వదించడం, ఈ రంజాన్ మాసంలో మేము ఇచ్చిన విందును వాళ్ళు ఆస్వాదించి మాకు దువా ఇవ్వాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను। ఇది మొట్టమొదటిసారిగా నేను కండక్ట్ చేయడం జరిగింది। మా అస్మత్పేట్ ఈద్గా మా అస్మత్పేట్ బడి మసీద్ వద్ద పెట్టాలనేది నాకు ఎప్పటి నుంచో కోరిక। అయితే పెద్ద నాయకుడిని, మా పెద్ద రాష్ట్ర స్థాయి నాయకుడిని తీసుకొచ్చినప్పుడే పెడదామని ఉద్దేశంతో అనుకున్న ఫస్ట్ సారికే నిజంగా మీ అడగగానే కేటీఆర్ గారు రావడం నిజంగా చాలా సంతోషకరం అని చెప్పి నేను తెలియజేస్తాను। 100% ఒకప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ సార్ గారి ప్రభుత్వంలో మరి ముస్లింలకు రంజాన్ తోఫా కానివ్వండి, ఇఫ్తార్ విందు కానివ్వండి గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేసే పరిస్థితి ఉండేది। అదే రకంగా క్రిస్టియన్ సోదరిమణులకు కూడా బట్టలు పంపిణీ చేసే రంజాన్ క్రిస్మస్ గిఫ్ట్ కూడా ఉండేది। అదేవిధంగా హిందువులకు కూడా బతుకమ్మ చీరల పంపిణీ ఉండేది। ఇట్లా అన్ని మతాలను కలుపుకొని పోయినటువంటి ఏకైక నాయకుడు, గంగా జమున తహజీబ్ అంటే ఏందో ఈ రాష్ట్రానికి, దేశానికి నేర్పించినటువంటి నాయకుడు మా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు। అట్లాంటి నాయకుడు మళ్ళీ ఆయన రీబ్యాక్ అవ్వాలని పెద్ద పులిలా పంజా విసిరి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేమందరం కూడా మనసారా కోరుకుంటా ఉన్నాం। आज कुकटपल्ली हल्का बोयनपल्ली डिवीज़न में जो है सो आज इफ्तार पार्टी का इंतज़ाम यहाँ पे जो है सो यहाँ के माजी काउंसलर नरसिंह राव साहब की सदारत में यहाँ पे किया गया है। और इसको जो है सो खुशी सी मेहमान जो है सो हमारे केटीआर साहब, हमारे पार्टी के वर्किंग प्रेसिडेंट केटीआर साहब, और जो है सो हमारे कृष्णा राव एमएलए साहब, और जैसे एमएलसी नवीन राव साहब, और जो है सो हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट हमारे जो है सो अपने शंबीपुर साहब, और यहाँ लोकल कारपोरेटर नरसिंह राव साहब, और हमारे कुकटपल्ली के कारपोरेटर्स सारे जो है सो मिलकर जो है सो ये इफ्तार पार्टी में हिस्सा लिए हैं। और यहाँ पे हस्मतपेट बड़ी मस्जिद के पास जो यहाँ पे जो इंतज़ाम किया है बहुत बेहतरीन तरह से किया गया है। और इसके लिए मैं तहे दिल से जो है सो हमारे केटीआर साहब